నమస్తే. మనం మేషరాశి ఫలితాలు చూద్దాం. మే మంత్ యొక్క రాశి ఫలాలు ఎలా ఉంటుందో. మే మంత్ గనక చూసుకుంటే మనకి మే మంత్ ఈ మంత్ అంతా ఎక్కువగా మనకి వైశాఖ మాసంతో ఉంటుందనమాట. వైశాఖ మాసం అనగానే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ రాశి ఫలాలు స్టార్ట్ అవ్వటంతోనే మనకి అక్షయ తృతీయతో స్టార్ట్ అవుతూ ఉందనమాట. అక్షయ తృతీయ, ఆ తర్వాత ఇందులో ఇంకొక ముఖ్యమైన విశిష్టమైన రోజు అంటే బుద్ధ పూర్ణిమ కూడా ఉంది. ఈరోజు గురువులకు నమస్కరించినా, లేదంటే వందే కృష్ణం జగద్గురుం శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసినా గానీ చాలా విశేషంగా అందరికీ ఎంతో శుభం కలుగుతుంది. అంతేకాకుండా మనం గనక చూసుకుంటే ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపరమైనది కాబట్టి ఉదక దానం చాలా పుణ్యం ఇస్తుంది అంటారు. అంటే మంచినీటిని దానంగా ఇస్తే ఎంతో బాగా పుణ్యం ఉంటుంది. విష్ణు ఏమంటారంటే విష్ణు లోకం ప్రాప్తిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అది ఈ కాలమాన పరిస్థితులను అనుసరించి మీరు చక్కగా డైరెక్ట్‌గా మీరు అంటే ఉదకం అంటే మంచినీళ్ళనమాట. ఎక్కడన్నా వాటర్ బాటిల్స్ అవన్నీ ఒక కేస్‌లాగా మీ కార్‌లో గాని ఎక్కడన్నా పెట్టుకొని వేరే వాళ్ళకి అలా దానం ఇచ్చుకుంటా పోయిన అవసరమైన వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుంది. సో, ఈ యొక్క మంత్ విశిష్టతో పాటు మనకి మేషరాశి వాళ్ళకి ఇలాంటి మాసంలో ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ మేషరాశిలో ఉన్న నక్షత్రాలు గనక చూసుకుంటే, మనం అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటాయి. పేరు బలం ప్రకారం గనక మనం చూసుకుంటే చు, చే, చో, లా, లీ, లు, లా, ఆ అన్న అక్షరాలు కూడాను మనకి ఈ మేషరాశిలో ఉంటాయన్నమాట. మనం గనక గ్రహస్థితిని ఫస్ట్ మనం కన్సిడరేషన్ చేస్తే సూర్యుని యొక్క సంచారం వృషభంలో మే 15 నుండి ఉంటుంది. చాలా ముఖ్యమైనది మనకి చాలా చేంజెస్ ఈ మంత్‌లో చేయబోయే గ్రహం ఏందంటే సూర్యగ్రహం. దానితో పాటు మనకి బుధ సంచారం మేషంలో, శుక్రుని యొక్క సంచారం మీనంలో, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారనమాట. తర్వాత ఈ మేషరాశిలో ఇంకొక 3 ముఖ్యమైన గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. ఒకటి సూర్యుడు, బుధుడితో పాటుగా మనకి వేరే 3 ముఖ్యమైన సారీ వేరే 3 ముఖ్యమైన గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. అది ఒకటి ఆహ్, మనకి గురువుతో పాటు కుజ, కేతువులు, రాహు, కేతువులు కూడా మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క అంటే టోటల్‌గా గురువు, రాహు, కేతువులు కూడా మే మంత్‌లో మారుతున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మేషరాశి వాళ్ళకి హ్మ్, ఈ మే మంత్ 2025లో ఎలా ఉందో మనం చూడబోదాం. మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్‌తో గనక చూస్తే వెరీ బ్రీఫ్‌గా ఈ మంత్ అంతా ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. ఈ గ్రహస్థితి ప్రకారం సూర్యుని వల్ల ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల మీద మీరు కూర్చొని రిపప్రియం అంటారు. శత్రువులతో చక్కగా మీరు ఒక మంచి ఏమంటారంటే వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడితే సమస్యలన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధక్షయం మీకు బుధుని వల్ల ధనంకి నష్టం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా లా మీకు ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ యొక్క మనం ఇప్పటిదాకా మనం సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం చూసుకొని, ఇప్పుడు మనం డీటెయిల్డ్ గనక గ్రహస్థితి ప్రకారం చూసుకుంటే, మన మహర్షులు ఏం చెప్పారంటే, సూర్యుడు రెండో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే, హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యధః నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతౌ రవో అని చెప్తారు. అటు విత్తరాశి అంటే రెండో స్థానంలో అంటే మీ యొక్క రాశి నుంచి రెండో ప్లేస్‌లో సూర్యుడు ఉంటే ఏమవుతుంది అంటే, హీనత్వం అంటే నీచబుద్ధి కలిగి ఉండటం. తర్వాత దుష్ట సంసర్గో దుష్టులతో సహవాసం చేయటము. మనస్తాపః అంటే మనసులో ఏదో ఒక శంకంగా ఉండటం, డౌట్‌ఫుల్‌గా మీకు బాధిస్తూ ఉంటుంది. అంతేకాకుండా శిరోవ్యధః విపరీతంగా తలపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యధా నిష్ఫలం కృషి మీరు గనక ఏదైనా గనక హార్డ్ వర్క్ చేస్తే దాని యొక్క రిజల్ట్ రాకుండా మీరు దాంట్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విత్తరాశిగతో వ్యాపారం మీకు ఈ ధనానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పేసి మనకి ఆహ్, సూర్యుడు రెండో ఇంట్లో ఉంటే జరుగుతుందని మన మహర్షులు మన జ్యోతిష శాస్త్రంలో వివరించారు. అంతేకాకుండా ఎనిమిదో ఇంట్లో కూడా దృష్టి ఉండటంతోటి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా గనక హెల్త్ కాంప్లికేషన్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మనకి ఇప్పటిదాకా మనం సూర్యుడి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి కుజుడి గురించి చెప్పుకుంటే, కుజుడు ఈళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అని చెప్పుకోవాలి. కుజుడు మీకు చూస్తే ఈళ్ళకి నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, బంధువుల వల్ల చిరాకులు, మిత్రద్రోహము, స్థానభ్రంశము ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి సెవెంత్ హౌస్‌లో ఉండటంతోటి సోదరులతో వివాదం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీనితో పాటు 11థ్ హౌస్‌లో దృష్టి ఉండటంతోటి ధనలాభము, అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకోవటము, ఆర్థిక వృద్ధి, తర్వాత భూలాభము, భూమికి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా గనక ఉన్నా, బంగారం కొనుక్కోవాలన్నా, వస్తువులు ఏదైనా కొనుక్కోవాలన్నా గానీ, వీటి ద్వారా మీకెంతో కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
తర్వాత మనకి శుక్రుడు వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేరు. మనం ఇప్పటిదాకా గనుక చూసుకుంటే సూర్యుడు మిక్స్‌డ్‌గా ఉన్నారు. కుజుడు కూడాను అంత అనుకూలంగా లేరు. శుక్రుడు గనుక చూసుకుంటే శుక్రుడు కూడాను వీళ్ళకి అంత అనుకూలంగా లేరని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా అంటే 12థ్ హౌస్‌లో శుక్రుడు ఉండటం వల్ల శస్త్రపీడం చోరబాధ చ అతి క్లేశో మహద్భయం కృషిరవ్యాధి సర్వ విఘ్నం స్యాత్ ద్వాదశ స్థానగ్ భృగో అని చెప్తారు. శుక్రుడు గనుక 12లో ఉంటే ఏమవుతుంది అంటే వీళ్ళకి ఆయుధ పీడం, చోర భయం, దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కష్టాలు, భయము, వ్యవసాయం ఇట్లాంటి పనులు గనక చేస్తే అందులో విఘ్నాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. అంతేకాకుండా వీళ్ళకి మనకి ఆహ్, గుప్త రోగాలు అంటారు. ఇలాంటి రోగాలతో కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి గ్రహ స్థితిని బట్టి మేజర్‌గా ఉన్న 3 గ్రహాలను బట్టి మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే ఇందులో 3 నక్షత్రాలుంటాయి. అశ్విని, భరణి, కృతిక. ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళు గనక మనం చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో చాలా పాజిటివ్‌గా ఉంటుంది. 3 విషయాల్లో చాలా ఆహ్, చా ఛాలెంజింగ్‌గా కూడా ఉంటుందనమాట. ఫస్ట్ ఎక్కడ వీళ్ళకి పాజిటివ్‌గా అనుకూలంగా ఉంటుందంటే సౌఖ్యంగా ఉంటారు. సంపద ప్రకారం బావుంటుంది. ధన ప్రభావం బావుంటుంది. విజయం ఉంటుంది. ఐశ్వర్యము ఉంటుంది. తర్వాత మనకి ఛాలెంజెస్ ఎక్కడున్నాయంటే గనక చూసుకుంటే వీళ్ళకి కలహము, తర్వాత నాశనము ఈ 2 ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి కాబట్టి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా గనక పని మీరు చేస్తూ ఉంటే, ఆ పని తలపెట్టిన పని కాకుండా ఆగిపోయే అవకాశం గూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని నాశనం అంటారు. అయితే రెండో నక్షత్రం గనుక మనం చూసుకుంటే భరణి ఇందులో ఉంటుంది. ఇందులో గూడా ఈళ్ళకి మిక్స్‌డ్‌గా ఉంటుంది. కొన్ని విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో చాలా ఛాలెంజింగ్‌గా కూడా ఉంటుంది ఈళ్ళకి. ఎక్కడ అనుకూలంగా ఉంటుందంటే ఈళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. సంపదలు బాగా ఉంటాయి అని చెప్పాలి. ఛాలెంజెస్ ఎక్కడుందంటే కలహము, నాశనము చూపిస్తూ ఉంది కాబట్టి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కృతికా నక్షత్రం గనుక మనం చూసుకుంటే, ఈ కృతికా నక్షత్రం వాళ్ళకి అగైన్ మిక్స్డ్‌గా ఉంది. చాలా విషయాల్లో అనుకూలంగా ఉంది. చాలా కొన్ని విషయాల్లో ప్రతికూలంగా కూడా ఉంది. మనం ఎక్కడ అనుకూలంగా ఉంది అని మనం గనక చూసుకుంటే వీళ్ళకి సౌఖ్యప్రదంగా ఉంటుంది. సంపదలు బాగుంటాయి. క్షేమంగా ఉంటారు. ఐశ్వర్యవంతంగా ఉంటారు. అంటే చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. అయితే వీళ్ళకి ఛాలెంజెస్ తర్వాత ప్రతికూల పరిస్థితులు ఏమున్నాయని గనక మనం చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయం, సో నాశనము తర్వాత నాశనము అని కలహము. ఈ 3 అంటే నాశనము, కలహము, మృత్యు భయము చూపిస్తూ ఉంది. ఇక్కడ మృత్యు భయం అంటే ఇప్పటిదాకా ఏదైనా గనక ఒక పని మనకు సపోర్ట్‌గా సాగుతున్న, హెల్ప్ అవుతున్న అది మనకు రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని అది రాకుండా పోతుందేమన్న భయం ఉంటుంది. మృత్యు భయం కానీ మృత్యువు కాదు. అందుకని చెప్పేసి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పని ఏదైనా ఒక పని పూర్తి అవ్వకుండా మధ్యలో ఆగిపోయి విఘ్నం కలిగేసి నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహము, గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మనం గనుక మన నక్షత్రం ప్రకారం గనక చూసుకుంటే ఉండే ఆహ్, మనకి రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. అయితే ఇందులో ఇంకా కొన్ని భరణి, కృతికా నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యుని యొక్క సంచారం భరణి, కృతిక మీద జరగబోతూ ఉంది కాబట్టి మనకి జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు సంచారం ఉన్న నక్షత్రాల్లో మనకి ఉంటే చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తారు. చాలామందికి ఇదే టైంలో గుండె దడదడ కొట్టుకోవటం, తర్వాత కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండటం, సరైన ఫుడ్ తీసుకోవటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ప్రికాషనరీగా సమ్మర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దూర ప్రయాణాలు చేయకుండా ఉండటం, ఫుడ్ ఏది పడితే అది తినకుండా ఆలోచించి చాలా చక్కగా మీరు తీసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉండాలని చెప్పేసి భరణి, కృత్తిక నక్షత్రం వాళ్ళకి విశేషమైనగా ఒక సూచన ఇవ్వటం జరుగుతూ ఉంది. సో, ఈ ప్రకారంగా గనక చూసుకుంటే మీకు మేషరాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్‌గా ఉంది. ఛాలెంజింగ్‌గా ఉందని మనం చెప్పుకోవాలి. పరిహారాలు గనక మనం చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంది కాబట్టి ధన ప్రవాహం చాలా చక్కగా ఉంది. ఎవరికైనా ధనాన్ని గనక బాగా ఇబ్బంది పడుతూ ఉంటే మీకున్న సమస్యను బట్టి కనకదార స్తోత్రం చదవటం, స్త్రీ సూక్తంని అది వేద మంత్రం కాబట్టి దాన్ని చదువుకోవటం. ఇంకా బాగా సీరియస్‌గా గనక ధన ప్రవాహం ఇబ్బందులు పడుతూ ఉంటే మీ యొక్క సమస్యను పెద్ద దాన్ని బట్టేసి మీరు కుబేర పాశుపత అభిషేకం చేపించుకోవటం, శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన మహాలక్ష్మి విశేష హోమం గనక చేపించుకుంటే ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది. మీకు ఇందులో ఇక్కడ కలహము అని ఎక్కువగా చూపిస్తూ ఉంది. తర్వాత కొన్ని విషయాల్లో మృత్యు భయము అని నాశనం అని కూడా చూపిస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో మీకు చండీ పారాయణము, చండీ హోమం గనక చేపించుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత గొడవలు రాకుండా గొడవల్లో మీకు విజయం రావటానికి మన్యు పాశుపత అభిషేకం చేపించుకున్నా గానీ చాలా చక్కగా ఉంటుంది. సో, మీకున్న సమస్య యొక్క తీవ్రతను బట్టి
మీకున్న అవకాశాన్ని బట్టి ఈ హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ చేపించుకుంటే విశేషంగా లాభిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.